హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరజ్ మినిమమ్. సో ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే, ఈరోజు మా అక్క వాళ్ళైతే గణపతి మాల వేసుకున్న స్వాములకి భిక్ష పెట్టించే కార్యక్రమం అయితే ఉందన్నమాట ఇంట్లో. సో ఆ కార్యక్రమంలో మనం కూడా ఉన్నాము. సో తను వచ్చేసి మా వదిన అనమాట, అండ్ తిను వచ్చేసి మా అత్తయ్య. అండ్ ఇక మొత్తానికైతే మనకి వంటల సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళ స్వాములకి భిక్ష పెట్టిస్తుంది కాబట్టికి పొద్దున్నే వంటల సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఇక మన కన్యాస్వామి గణపతి స్వామి చూడండి, ఇక పూజ చేసేస్తుంది ఇక్కడైతే. ఇక నెక్స్ట్ వంటకాలు ఏమేమి చేశారో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రైస్, చిప్స్ అండ్ పులిహార అన్నం, సేమియా కేసరి, వంకాయ, ఆలుగడ్డ, పప్పు, బెండకాయ, టమాటా చట్నీ, దోసకాయ టమాటా, సాంబార్ అండ్ పెరుగు. స్వాములకి అరటిపండు అండ్ ఒక్కలు అనమాట. సో ఇక మొత్తానికైతే నిండుగా ఉన్న భోజనం అయితే తీసేసి పలహారం అయితే అక్కడ దేవుడి దగ్గర అయితే అన్నీ కొంచెం కొంచెం ఐటమ్స్ అయితే పెట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అక్క వాళ్ళ ఇల్లు చూసేద్దాం మనం. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. సో ఇక స్వాములందరికీ చైర్స్ కావాలి కాబట్టి చైర్స్ అని తెప్పించారనమాట. కొంచెం ఇక జనాలు ఉన్నారు, పొద్దునుంచి పనే ఉంది కాబట్టి కొంచెం ఇల్లు కూడా అంత నీట్గా అయితే చదువుకోలేదు. సో చూసి అయితే ఏమనుకోకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్. యాజ్ ఇట్ ఈస్ ఇందా చెప్పిన డైలాగే రిపీట్ చేసేసుకోండి. ఇక తను వచ్చేసి మా బావ అనమాట. సో తను వచ్చేసి మా అక్క, తెలుసు కదా మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక స్వాములందరూ అయితే ప్రిపేర్ అయిపోయారు అనమాట. సో చిన్న పూజ ఒకటి చేసేసి ఇక అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరించడానికి అయితే స్వాములందరూ రెడీ అయిపోయారు. కాకపోతే మేము అంటే స్టార్ట్ చేసే టైంకి స్వాములు సగం మంది స్వాములే వచ్చారు. అండ్ మిగిలిన సగం మంది స్వాములకి కొంచెం చిన్న వర్క్ ఉందంట. సో కొద్దిసేపు అయినాక జాయిన్ అవుతామని చెప్పారు. సో ఇక ఉన్న స్వాముల వరకు అయితే కానిచ్చేసిరు అనమాట కార్యక్రమాన్ని. సో హారతి ఇచ్చేసిరు. నెక్స్ట్ ఇక ఎప్పుడే పూజాకారంగా నైవేద్యాన్ని ఇట పెట్టేశారు. ఇక ఇప్పుడు తతంగం అంతా ఇక నెక్స్ట్ ఇక స్వామివారిది అయిపోయాక అండ్ హారతి తీసుకొని పూజా కార్యక్రమాలను అయితే కంప్లీట్ చేయడానికి అయితే సిద్ధమైపోయారు మరి మన స్వాములందరూ. సో ఈ వినాయకుడి సందర్భంగా ఈ 11 రోజులైతే ఈ స్వాములైతే ఈ మాలను ధరించి నియమనిష్టలతో అయితే పాటిస్తారనమాట. సో మా అఖిల వచ్చేసి ఫస్ట్ టైం అనమాట వేసుకోవడం. అండ్ తనతో పాటు ఒక 2-3 కన్యాస్వాములు కూడా ఉన్నారు అందులో. సో వాళ్ళకి హారతి ఇచ్చినాక నెక్స్ట్ మిగిలిన స్వాములందరూ తీసుకుంటారు అనమాట. మొత్తానికి ఇక మన వీడియో చిన్న మినీ బ్లాగ్ అయితే వచ్చేసింది. సో మనకి ఏ కార్యక్రమం చేసినా మనకి ఛానల్ ఉంది కాబట్టి తప్పకుండా అందులో పెట్టుకోవచ్చు కాబట్టి నేనైతే ఈ వీడియోని అయితే పెట్టేసిన. సో ఈ వీడియోని కూడా పెట్టాలా, అవసరమా ఇంట్లో తీసుకున్న వాటికి అని అయితే అనుకోకండి. సో ఎందుకంటే ఇక మనకి ఎంత చిన్న వీడియో అయినా కానీ మనకి ఛానల్ ఉంది కాబట్టి అది పెద్ద గొప్ప వీడియో అన్నమాట. సో ఇక మొత్తానికైతే హారతి కార్యక్రమం అయిపోయింది. అండ్ మా అఖిల్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టిండు స్వామివారికి. जय बोलो गणेश महाराज के, 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 जय जय बोलो गणेश महाराज के, जय जय बोलो गणेश महाराज के, जय. పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఇక మనకి భిక్ష కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ కన్యాస్వాములకి వడ్డించినాక నెక్స్ట్ మళ్ళీ మిగిలిన స్వాములకి వడ్డించే కార్యక్రమం అయితే ఫస్ట్ నుంచి మనకున్న ఆనవాయితీ అనమాట. ఇక భిక్ష కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది గైడ్స్. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక మన ఉన్న స్వాముల వరకు అయితే భిక్ష అయితే పెట్టేసాం. నెక్స్ట్ ఇక కొంతమంది స్వాములు వస్తామని చెప్పారు. సో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. సో ఇక మొత్తానికైతే మన వీడియో అయితే
ఇక స్టార్ట్ చేసిన కాంచి వీళ్ళైతే నన్ను ఒకటే బనాయిస్తారు అబ్బా, ఇక స్టార్ట్ చేసిందిరా బాబోయ్, ఇక ఫోన్ పట్టుకొని స్టార్ట్ చేసింది అని అయితే ఒకటే బనాయిస్తున్నారు. బట్ ఏం చేస్తాం, మనం అయితే అవన్నీ పట్టించుకో, మనం చేసే వర్క్ అయితే మనం చేసుకుంటూనే ఉంటాం. సో ఇక వాడు చూడండి అసలు నన్ను చూసి ఎట్లా భయపడిపోతుండో. వీడియోలో ఎక్కడ పెట్టేస్తున్నా కానీ మనం అయితే వదిలేదే లేదు, ఎవరినైనా సరే వదిలేదే లేదు, అందరినీ దింపాల్సిందే మన వీడియో స్టార్ట్ చేసినాక. మొత్తానికైతే స్వాములకి భిక్ష పెట్టియాలి అన్న ఆలోచనతోటైతే స్వామి వాళ్ళకైతే భిక్ష కార్యక్రమాన్ని పెట్టించారు. చాలా సంతోషంగా ఈ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక మిగిలిన స్వాములు కూడా వచ్చేస్తే ఇక కంప్లీట్ అయిపోతుంది కదా అనేసి అదొకటే కొంచెం ఆలోచనలో ఉన్నాం. సో ఆ స్వామి వాళ్ళైతే రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో మరి వస్తారో రారో అయితే తెలియదు. ఫుడ్ మాత్రం భిక్ష మాత్రం స్వాములకి అండ్ మాకు అందరికీ తగ్గట్టునే ఎక్కువే వండేశారు. సో అదే కొంచెం సస్పెన్స్లో ఉందన్నమాట. సో మిగిలిన స్వాములు వస్తారా రారా అన్న టెన్షన్లో అయితే ఉన్నాము. అండ్ ఇక ఉన్న స్వాముల వరకైతే లాస్ట్ ఇక ఫైనలీ కంప్లీట్ అయిపోయినాక స్వాములకి అట్టిపండు అండ్ శంకర్ అదే ఒక పుల్ల అయితే చేతిలో పెట్టేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారనమాట. అండ్ ఇక మొత్తానికైతే ఇక మా బావగారు అయితే పాపం వంగలేక లేవలేక అయితే దండం పెట్టేశారు. సో తను వచ్చేసి మా అత్తయ్య, మీకు తెలుసు కదా. ఇక మేము ఫైనలీ అయితే ఈ స్వాముల వరకే ఇక వచ్చేస్తారులే, అమ్మ ఆ స్వాములు వస్తారో రారో అన్న టెన్షన్. అసలు మ్యాటర్ ఏంటంటే ఇంకా అసలు అమ్మ వాళ్ళు అయితే మిస్ అయిపోయారు. సో అమ్మ వాళ్ళు, మా రెండో అక్క వాళ్ళు అండ్ అన్నయ్య వాళ్ళు కూడా ఉండేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మనం మళ్ళీ స్వాములకి భిక్ష పెట్టించే కార్యక్రమం అయితే మనం ఊరికైతే పెట్టలేము కదా. స్వాములు సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు వినాయకమాల వేసేది. సో వాళ్ళు చాలా నియమనిష్టలతో అయితే ఉంటారు కాబట్టి సో మనం కూడా భిక్ష పెట్టిస్తే బాగుంటుంది, ఎంత పవిత్రంగా అనేసి అనిపిస్తుంది కదా. కాకపోతే మనోళ్ళు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. సో ఇక మాకైతే ఇక మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు స్కూల్కి, లేకపోతే వాళ్ళు ఉన్నా కానీ బాగుండేది. పిల్లలు లేరు, పెద్దలు లేరు, అందరు లేరు. సో మనం ఉన్న వాళ్ళ వరకైతే మొత్తానికి కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. స్వాములకి దండం పెట్టుకునే టైంలో అయితే నేనైతే సింగిల్ అయిపోయాను అబ్బా, ఎందుకంటే మా వారు వచ్చేసి ఇక డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇక నేను ఒక్కదాన్నే ఆశీర్వాదం తీసుకోవాల్సి వచ్చింది. సో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇక నా వంతు నేనైతే సింగిల్గా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక అక్క వాళ్ళైతే స్వాములందరికీ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు అందరినీ. స్వాములందరూ భిక్ష చేసి వెళ్ళిపోతున్నారు. మరి మిగిలిన స్వాములు కూడా వస్తే బాగుండు అని అయితే అనిపించింది. సో ఆ మిగిలిన స్వాములు వస్తారా రారా అని అయితే మాకైతే అది ఒక సస్పెన్స్గా అయితే మిగిలిపోయిందనమాట. సో మేమైతే అంచనా ప్రకారం 11 మంది స్వాములకు అని చెప్తే 21 మంది స్వాములు అని చెప్పారు. ఇక ఫైనలీ మనం అనుకున్న దానికంటే మన స్వాములు అయితే రానే వచ్చేసారు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. సో ఇక మేము అనుకున్న స్వాములు అయితే అటెండ్ అయిపోయారు. కాకపోతే లేటుగా రావడం వల్ల మేమైతే అదే టెన్షన్ పడ్డాం. సో స్వాములు మళ్ళీ మిగిలిన స్వాములు వస్తారో రారో అని అయితే అనుకున్నాం. కానీ ఆ గణేశుడి దయ వల్ల అయితే ఆ మిగిలిన స్వాములు కూడా రావడం జరిగింది. సో ఇక వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టేసి ఇక నెక్స్ట్ ఇక అప్పుడు కొంచెం మనశ్శాంతిగా అయితే అనిపించింది అబ్బా నిజంగా. ఎందుకంటే వంటలన్నీ ఎక్కువ చేసేసినాం, మరే స్వాములే వస్తారో రారో అని అయితే అనుకున్నాం. సో చిప్స్ అయితే అయిపోతాయి అనేసి మా బావ అయితే చిప్స్ ఎంచుతున్నాడు. సో ఫస్ట్ టైం తను వంట రూమ్లో కుకింగ్ చేయడం, ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, వాడు స్వాములకి చిప్స్ అయిపోయినాయి అనేసి సో తనే ఏకంగా ప్రిపేర్ చేసేసాడు. ఇక మొత్తానికైతే ఇక స్వాములందరూ వెళ్ళిపోయారు. ఇక ఫైనలీ మేమైతే కూర్చొని ఇక తినడానికైతే సిద్ధమైపోయినాం. సో ఇక మా అక్క కూడా పాపం వడ్డి చలిచిపోయింది అనేసి నేనైతే దానికైతే ఒక 2 ముద్దలు అయితే తినిపించేసిన. కానీ కూరలు మాత్రం మామూలుగా లేవు అసలు, మేము అనుకున్న దానికంటే కూడా ఎక్సలెంట్గా అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. సో గైడ్స్, ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఫైనలీ అయితే కంప్లీట్ అయితే చేసేసినాం అనమాట మా వీడియోని. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఏమనుకోకండి ప్లీజ్, ముందే చెప్పేసా. ఎందుకంటే మినీ బ్లాగ్ అంటే చాలా అంటే ఇది బయట తీసే వీడియో కాదు, ఇంట్లో తీసే వీడియో కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉంటాయి. బాయ్.